టీచర్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలు టీచర్ రాకపోయేసరికి వాళ్ళు ఆడుకునే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అందులో ఒక అబ్బాయి, రే, హోంవర్క్ అందరూ చేశారా? లేదంటే ఇప్పుడు టీచర్ వచ్చి హోంవర్క్ చెయ్యని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా. హోంవర్క్ చెయ్యకపోతే టీచర్ కొడతారన్న భయంతో మాట్లాడుకుంటూ ఉంటారు. టీచర్ ఇచ్చిన వర్క్స్ అన్ని నేను కంప్లీట్ చేసేసాను రా. పిల్లలు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే క్లాస్ రూమ్లోకి టీచర్ వస్తారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు అని టీచర్ పిల్లల్ని అడుగుతారు. బాగున్నాం టీచర్. ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది, అది మీలో ఎంతమందికి తెలుసు? ఈ రోజుకున్న స్పెషాలిటీ ఏంటి అని టీచర్ పిల్లల్ని అడుగుతారు. అప్పుడు పిల్లలు టీచర్ అలా అడగగానే స్టూడెంట్స్లో ఉన్న ఒక అబ్బాయి, ఈ రోజు చిల్డ్రన్స్ డే టీచర్. స్టూడెంట్ చెప్పిన సమాధానం విన్న టీచర్, ఈ రోజు చిల్డ్రన్స్ డే అని నీకెలా తెలుసు అని అడుగుతారు. స్కూల్కి వస్తున్నప్పుడు మా తాతయ్య నాకు చాక్లెట్స్ ఇచ్చి హ్యాపీ చిల్డ్రన్స్ డే కన్నా అని విష్ చేశారు టీచర్. సమాధానం చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు కూర్చుని ఉన్నప్పుడు టీచర్ ముందుకి వచ్చి ఈ రోజు యొక్క గొప్పతనం ఏంటో వివరిస్తూ ఉంటారు. ఈ రోజే చిల్డ్రన్స్ డేగా ఎందుకు జరుపుకుంటామో దానికి ఒక కారణం ఉంది. మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14న పుట్టారు. ఆయనకి మీలాంటి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకి ఖాళీ దొరికినప్పుడల్లా వాళ్ళ దగ్గరకు వచ్చి చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో కలిసి ఆడుకునేవారు జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు చిన్న పిల్లలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు మీ వయసులో ఉన్న పిల్లలకి మనం మంచి నేర్పిస్తే రేపు పెద్ద దిగిన తర్వాత వాళ్ళు మంచి మార్గంలో నడుచుకుంటూ దేశానికి మంచి పేరు తీసుకొస్తారని జవహర్లాల్ నెహ్రూ గారు నమ్మేవారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, నేటి బాలలే రేపటి పౌరులు అని. ఈ వయసు నుంచి మీరు మంచేది చెడేది తెలుసుకుని మంచి మార్గంలో ప్రయాణిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నవారికి సహాయం చేస్తూ సక్రమంగా నడుచుకోవాలి. అప్పుడే మీరు పెద్ద ఎదిగిన తర్వాత కూడా సక్రమంగా మంచి మార్గంలో నడవగలరు. అర్థమైందా పిల్లలు అని టీచర్ జవహర్లాల్ నెహ్రూ గురించి కొన్ని విషయాలు చెప్పి క్లాస్ని ముగిస్తారు.